హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టల్. మొత్తానికి 'మహారాజా' సినిమా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఆ సినిమా నిన్నే చూసాను. ఆ సినిమా చూసాక రివ్యూ చేయాలని ఖచ్చితంగా అనిపించింది. ఆ మూవీ గురించి చెప్పాలంటే ముఖ్యంగా నాకు నచ్చిన పాయింట్స్ చెప్తాను. స్క్రీన్ ప్లే ఫస్ట్ బాగా నచ్చింది. తర్వాత యాక్టర్ పెర్ఫార్మెన్సు, ఫైట్ సీక్వెన్స్‌లు కూడా చాలా బాగున్నాయి. అలాగే చాలా క్రూయల్‌గా కూడా అనిపించాయి నాకు. కలర్ టోన్స్ కూడా చాలా ఇంప్రెసివ్‌గా అనిపించింది. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజింగ్ స్క్రీన్ ప్లే ఉందండి సినిమాలో. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని టైంలో కొన్ని ట్విస్ట్‌లు అయితే ఉంటాయి. ఎలా ఉంటాయంటే కనీసం ఒక 3 మినిట్స్ పట్టిద్ది మనం చూస్తున్నది ఏంటి అని మనకు అర్థం కావడానికి. ఈ టైప్ ఆఫ్ కట్టింగ్ అనేది నాకు నిజంగా వెరైటీగా అనిపించింది స్క్రీన్ ప్లే అన్నది. డెఫినెట్‌గా ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కోసమైనా మీరు ఖచ్చితంగా ఒకసారి సినిమా చూడాలి అని నేను చెప్తాను. ఇంతకు ముందే మీరు మూవీ చూసిందే గనక ఈ పాయింట్ మీకు కరెక్ట్‌గా అనిపించిందైతే కింద కామెంట్స్‌లో తెలియజేయండి. మూవీ మొత్తం ఒక డార్క్ అండ్ బ్రౌనిష్ టోన్‌లో ఉండిద్ది. అది మూవీలోకి మనల్ని బాగా ఇన్వాల్వ్ చేసేలా అనిపించింది నాకు. ఎందుకంటే అది చూస్తున్నంత సేపు కూడా ఏం జరిగిందో మనకు తెలియకపోయినప్పటికీ ఏదో జరిగింది సీరియస్ మ్యాటర్ అన్న ఫీలింగ్ మనకు తీసుకొస్తూ అట్ ద సేమ్ టైం కామెడీ లాగా అనిపించేలాగా మనకి సీన్స్ అయితే క్రియేట్ చేస్తారు. కానీ అది వెరీ సీరియస్ సీన్స్‌ని ఇలా 2 వేస్‌గా చూపించి ఆ ఒక సర్ప్రైజింగ్ స్క్రీన్ ప్లేతో అది ఒక అప్ అండ్ డౌన్‌లో తీసుకెళ్ళడం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సినిమా. అలాగే యాక్టర్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఒక్కళ్ళు కూడా లోగా యాక్ట్ చేశారనిపియదు. వాళ్ళకిచ్చిన క్యారెక్టర్‌ని చాలా అంటే చాలా ప్రాపర్‌గా చేశారు మనకు అర్థమైద్ది. అసలు చూసిన తర్వాత ఖచ్చితంగా మెచ్చుకుంటారు. ఎందుకంటే ఒక సినిమా మనకి నచ్చడానికైనా నచ్చకపోవడానికైనా స్టోరీ ఎలా అయితే ఇంపార్టెంటో యాక్టర్స్ కూడా అందరూ అంత గొప్పగా పెర్ఫార్మ్ చేస్తే తప్ప మనకు ఒకళ్ళ మీద అంత కోపమైనా అంత ఇష్టమైనా కలగదు. సో ఖచ్చితంగా యాక్టర్స్ అందరూ ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. ఖచ్చితంగా ఈ సినిమా అయితే చూడదగిన సినిమా అని చెప్తాను. ఇంకా స్టోరీ గురించి చెప్పాలంటే 'మహారాజా' అనే ఒక బార్బర్‌కి 'లక్ష్మి' అనే డస్ట్‌బిన్‌కి ఉన్న లింక్ ఏంటి? ఉంటే ఆ లింక్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది? ఆ లింక్ కోసం, ఆ డస్ట్‌బిన్ కోసం 'మహారాజా' ఎంత దూరం వెళ్తాడు? అన్నదే మనకి ఈ స్టోరీలో చెప్తారు. ఇంతకు మించి స్టోరీనైతే నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే అదంతా కూడా ఒక సర్ప్రైజ్. అది సినిమాలో చూసి మీరు అర్థం చేసుకున్నారో బాగుంటుందని నా ఫీలింగ్. ఇంక సినిమా గురించి చెప్పాలంటే సస్పెన్సు, ఎమోషను అలాగే షాకింగ్ స్క్రీన్ ప్లేతో ఉంది ఈ మూవీ అయితే. ఇలాంటి స్టోరీతో ఇంతకుముందు సినిమాలు రాలేదా అంటే ఖచ్చితంగా వచ్చాయి. కానీ ఈ విధంగా అయితే లేదు. అందుకే నాకు ఈ సినిమా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసే ముందు నేను అనుకున్నాను రెగ్యులర్‌గానే ఉండిద్దేమో సినిమా, ఇది స్టోరీ లైన్ అయితే విన్నట్టుగానే ఉంది కదా అని. కానీ దాన్ని మ్యాజిక్ చేశారనిపించింది నాకు ఖచ్చితంగా. వర్త్ టు వాచ్ అంటాను. మీరు 2 గంటల సేపు అయితే వేస్ట్ అయిందన్న ఫీలింగ్ అయితే సినిమా చూసినంత సేపు రాదు. మూవీ ఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్‌తో మనకి ఓకే ఇక బోర్ కొడతదేమో అనేటప్పటికి మూవీ ఫ్రేమ్ అనేది కంప్లీట్‌గా మారిపోద్ది. సో ఆ షాకింగ్ ఎలిమెంట్ నిజంగా నన్ను ఇంప్రెస్ చేసింది. మీరు గనక ఈ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్‌లో తెలియజేయండి. మరిన్ని రివ్యూస్ కోసం తప్పకుండా మన పోర్టల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకు ఏదైనా కామెంట్స్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో తెలియజేయండి. వీడియోని అయితే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.